ముఖ్యంగా మీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు వయసుకు తగినట్లు వాళ్ళ శరీర బరువు, ఆహారం తీసుకునే విధానము, వాళ్ళ యొక్క నిద్ర, వాళ్ళ యొక్క యాక్టివిటీ సక్రమంగా ఉందా లేదా గమనించండి. ఇక్కడ చాలామంది ఎలాగోలాగా పెరుగుతున్నారని అనుకుంటారు. అలా కాకుండా తగినంత బరువు లేకపోయినా సరే మీరు వెంటనే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఈ రసాయనాలతో తయారు చేసినవి, అంటే కెమికల్స్తో తయారు చేసినవి కాకుండా సహజ సిద్ధంగా మనకు ఆత్మగుప్త బీజాలని అంటారు. దీన్నే కపికచ్చు అని అంటారు. ఇవి జస్ట్ మనకు ఆహారంలో ఉపయోగించే గింజలు, అంటే ప్రోటీన్ కోసం మనం ఎలాంటివి వాడతామో, మనం కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఎలా వాడతామో అలాంటిదే ఇది కూడా. ఇది మీరు వంటల్లో తప్పనిసరిగా యాడ్ చేయండి. ఎలా యాడ్ చేస్తారు? మీరు చపాతీ లాంటివి చేసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా జావ లాంటివి చేసేటప్పుడు వాటిలో ఇది ఒక చెంచా చూర్ణం కలిపి దాంతో పాటు మీరు ఆహారంలో కలిపి రోజు ఇస్తున్నట్లయితే వాళ్ళలో ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోకుండా కానీ, లేకపోతే వాళ్ళ యొక్క లైంగిక శక్తి అలాగే రెగ్యులర్గా అంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది.